ప్రస్తుతం మనం డోర్నకల్లు నియోజకవర్గం నరసింహులపేట మండలం పడమటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనం సీనియర్ బీఆర్ఎస్ మండల పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు ఈ సుదీర్ఘ కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు సార్? గత 10 సంవత్సరాల నుండి మేము అంతకుముందు తెలంగాణ ఉద్యమం 2009 నుంచి కూడా మేము కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అదేవిధంగా తెలంగాణలో గత 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కంటే 10 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చాలా గొప్పదని మేము చెప్పడం కాదు సార్, ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, చెప్పడానికి ఒకటి లేదు, చాలా ఉన్నాయి సార్. సార్, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం అంటున్నారు సార్. మరి ఉద్యమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు సార్ మీరు యూత్? మేము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజులలో 2009లో నేను డిగ్రీ చదువుతున్నాను సార్. అప్పుడు రిలే నిరాహార దీక్ష అని మా కాలేజీ తరఫున నిరాహార దీక్షలో కూర్చున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు మన నల్గొండ డిస్టిక్ నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు వచ్చేది. వాళ్ళకు మేము వంట వార్పు కార్యక్రమాలు కూడా రోడ్డు మీద చేసినాం. ప్రతిరోజు కేసీఆర్ గారు ఆ రోజు మన జేఏసీ పిలుపు మేరకు ఏ కార్యక్రమాలు ఉంటాయో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది సార్. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో సమైక్యాంధ్ర పాలకులు మనకు నీళ్లు నియామకాలు అన్యాయం జరిగింది నిధుల ద్వారా కూడా. కాబట్టి మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని మనం కోరుకున్నాం. మరి అలాంటి సందర్భంలో కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఎలాంటి అంటే మేల్కొల్పు జరిగింది సార్ తెలంగాణ రాష్ట్రంలో? సార్, ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ దిగ్విజయ్ సింగ్ గారు ప్రకటన చేసిన తర్వాత సమైక్యాంధ్రవాదులు మళ్ళీ సమైక్యవాదం కొత్త నినాదం ఎత్తుకునేసరికి ఆ రోజు పరిస్థితుల్లో ఏం చేయని పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అనేది తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఉజ్వల జ్వాల లెక్క ఎగిసిపడి ప్రతి ఒక్కరికి వారి యొక్క నరాల్లో కేసీఆర్ ఈరోజు ఆమరణ దీక్ష చేస్తాడు, కేసీఆర్ మద్దతుగా మనం అందరం లేకపోతే మళ్ళీ తెలంగాణ అంటూ రాదు. ఇప్పటికే 2 సార్లు ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమం పోతే మళ్ళీ తెలంగాణ ఉండదు, మనకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నాకున్న అవగాహన మేరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు కేసీఆర్ గారికి మేము మద్దతు చేయడం, కేసీఆర్ గారు అందరికీ రాష్ట్రానికి మద్దతుగా ఉండడం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ సాధ్యమైనది అనేది మా అభిప్రాయం సార్. సార్, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పడమటిగూడెం అందినాయి సార్? సరే, మా గ్రామానికి చూసుకుంటే సార్ గత 10 సంవత్సరాల కాలంలో మా నుండి నర్సపేట మండల కేంద్రానికి ఒక 5 కిలోమీటర్ల తార్ రోడ్డు, సబ్స్టేషన్ నిర్మాణాలు, విలేజ్లో అంతర్గత సీసీ రోడ్లు సుమారు 1 నుంచి 1.5 లక్షల రూపాయల అంతర్గత సీసీ రోడ్లు, మరియు మన హిందూ దేవాలయాలకు సంబంధించి మేము బొడ్రాయి పండుగ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్లు కానీ హరితహారం కానీ పల్లె ప్రకృతి వనం కానీ రైతులకు చూసుకుంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కూడా, మళ్ళీ మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మేనిఫెస్టో లేని అంశాలు సార్. ఇవన్నీ కూడా ఈరోజు రైతును రాజుగా గుర్తించడానికి కారణం కేవలం రైతు బంధే సార్. రైతు బంధు ద్వారా రైతు యొక్క గౌరవం పెరిగింది. సంక్షేమ పథకాలు చెప్పలేని సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ప్రజలు అడగముందుకే ఇచ్చారు సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ సార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక దోపిడీ జరిగింది, అలాగనే రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ. ఎంతవరకు వాస్తవం సార్ అది? సార్, 10 ఏళ్ల పరిపాలనలో రేషన్ కార్డులు అనేది దాదాపుగా గవర్నమెంట్ ఇచ్చింది కానీ వాటిని అడ్వర్టైజ్మెంట్ చేయలేకపోయింది. మా విలేజ్లో చాలామందికి మేము కార్యకర్తగా ఉండి కూడా మేము కూడా ఇప్పించినాం. అలా నాకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు వచ్చింది, కాకపోతే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడంలో విఫలమైనాం. అదేవిధంగా ఆర్థిక దోపిడీ అనేది మాత్రం చాలా తప్పు సార్. ఈ రోజు చూసుకుంటే మనం 31 జిల్లాలలో 31 జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులు పెంచడం కానీ, విద్యుత్ ఉత్పత్తిని పెంచే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే సార్ మన ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి తప్ప ఆర్థిక దోపిడీ ఎక్కడ కూడా జరగలేదు సార్. సార్, మీరు 10 ఏళ్ళు పరిపాలించిన కాలంలో అంటే డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి, అలాగే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్ ఈ స్కీమ్స్? సార్, ఓకే సార్, నేను ఒక యాదవ బిడ్డగా చెప్పేది ఏంటంటే మాకు గొర్రెల పథకం స్కీము మాకు 2017-18లో సుమారుగా స్టార్ట్ అయింది. ఆ రోజు మా విలేజ్లో అంతకుముందు 35 మంది మాత్రమే సొసైటీలో సభ్యత్వం ఉండేది. ఆ రోజు గవర్నమెంట్ మాకు ఇచ్చిన సూచన మేరకు ఇంకా మేము 105 మందిని దాదాపుగా 140 మందికి అంటే ఒక మా విలేజ్లోనే ఒక 100 నుంచి 110 మందికి ఎక్కించారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారో అన్ని రకాల గొర్రెల స్కీమ్ కూడా సక్సెస్ఫుల్గా అందరికి కూడా అందించడం జరిగింది.
కాకపోతే ఈ దళిత బంధు అనేది కూడా కొన్ని గ్రామాలలో ఇచ్చారు. దళిత బంధు అనేది మా దగ్గర అయితే ఇంప్లిమెంటేషన్ కాలేదు. మేము ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ అయిపోయింది, ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగిపోయింది సార్. సార్ మరి మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం అంటున్నారు, ప్రజలకు చేరువైనవి అంటున్నారు, మరి అయినా కూడా అధికారాన్ని కోల్పోయారు. ఓటమికి గల కారణాలు ఏంటి సార్? అధికారం కోల్పోవడం అంటే ఏంటంటే సార్, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేశారు కదా సార్. కొత్త తరం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దాం, వాళ్ళు ఏమైనా మంచి చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్తారు, కేసీఆర్ ఇచ్చేటి అన్నీ మేము చేస్తాం, కానీ ఇంకా కేసీఆర్ కంటే డబల్ కూడా మీకు కొన్ని ఎక్కువ ఇచ్చేసరికి అరే కేసీఆర్ కంటే ఎట్లా కేసీఆర్ పథకాలు అవి కూడా వస్తాయనే ఉద్దేశంతో ఏదో రాజు సామెత పాల సామెత మీద అందరూ నేను ఒక్కని నీళ్ళు పోతే పాలు పోతే అని అందరూ నీళ్ళు పోసినట్టే ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ దేవుడు అనేది రాష్ట్రం మొత్తం గుర్తిస్తారు సార్. ఇప్పుడు సరే, 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసారు. మరి 6 గ్యారంటీలు మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి సార్? 6 గ్యారంటీలు అనేది వాళ్ళు హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు దాంట్లో ఏదో ఒకటి కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు సార్. 6 గ్యారంటీలు అనేది పైకి చెప్తారు, కానీ 6 గ్యారంటీలలో వాళ్ళు సబ్ గ్యారంటీలు కూడా చాలా 420 హామీలు ఇచ్చారు. ఒక్కొక్కటి తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, కానీ మన రైతు భరోసా 15,000 పెంచుతామన్నారు, రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఏది కూడా అమలు కాదు సార్. ఒక కరెంటు మాత్రం అది ఉచిత విద్యుత్, అది కూడా ప్రజలకు అంత అత్యవసరమైన పరిస్థితి అయితే కాదు. దానివల్ల ప్రజల మీద భారమే పడతాం తప్ప ఉపయోగం అయితే లేదు సార్. అది 6 గ్యారంటీలు అనేది అమలు కాలేదు సార్. అది సార్ 6 గ్యారెంటీలు అంటే ఒకటి ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్ల కరెంటు అమలు అవుతుంది అంటున్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అంటున్నారు. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? సార్ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ మా విలేనే చూసుకుంటే సగం మంది కూడా రావట్లేదు సార్. చాలా మందికి గ్యాస్ అనేది రావడం లేదు. మళ్ళీ గ్యాస్ దానికి లిమిట్ పెట్టారు, సంవత్సరానికి 3-4 గ్యాస్ లిమిట్ పెట్టారు. ఈ ఫ్రీ బస్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ సార్ మా పల్లెటూరు జీవితాలు చూసుకుంటే వారు రోజువారి పనికి పోవడానికే సరిపోతుంది. వాళ్ళు ఏ రోజు బస్సు ఎక్కుతారు, ఏ రోజు వాళ్ళకి అవకాశం వస్తుంది సార్. అది కూడా కేవలం మళ్ళీ సిటీలో ఉండే మళ్ళీ జాబ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప మళ్ళీ సామాన్య జనానికి కానీ మరి పేద ప్రజలకు కానీ ఉపయోగపడే స్కీమ్ కాదు సార్. సార్ ప్రధానంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినామంటున్నారు, అలాగే 500 రూపాయలు బోనస్ కూడా ప్రకటించమంటారు సార్. ఇది అమలైందా సార్? ఇది ఖచ్చితంగా అమలు కాలేదు సార్. 2 లక్షల రూపాయలు అనేది మా విలేజ్లో సుమారుగా ఒక 60% మాత్రమే అయింది, ఇంకా 40% మిగిలి ఉన్నారు. ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఉంటే 2 లక్షలకి ఎక్కువ ఉన్నదని చెప్పి ఆ 3 వ్యక్తులకు ఆపేసారు. మొన్నటిదాకా 2 లక్షల పైగా ఉన్న వాటిని మేము మాఫీ చేస్తామన్నారు. ఈరోజేమో 2 లక్షల లోపు ఉన్న వారికి మేము చేసేసినాం, 2 లక్షల పైగా ఉన్న మాకు సంబంధం అని చెప్తారు. వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రితో ఒక మాట, మంత్రులతో ఒక మాట, ఎమ్మెల్యేలతో ఒక మాట, ఇన్ని రకాల ఆలోచన నిర్ణయాలతోటి రైతులు చాలా నష్టపోయారు సార్. రుణమాఫీ అనేది 100% అయితే జరగలేదు సార్. సార్ ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన ద్వారా గ్రామ పంచాయతీలు అన్ని కుంటుబడిపోతున్నాడు సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది మీరు ఒక్కసారి బయట ప్రజలను అడిగి చూస్తే తెలుసు సార్. ఇంత ముందుకు సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ ఉన్నప్పుడు ట్రాక్టర్ ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ మా గల్లీకి కూడా వచ్చేది. మేము కూడా చెత్తను ప్రతిరోజు మంచిగా వీధిగా క్లీన్ చేసేది. క్లీన్ మన ప్రధానమంత్రి పిలుపు మేరకు కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ట్రాక్టర్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ నీళ్లు కానీ ఎప్పటికప్పుడు అందేది. ఈ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ వల్ల దాన్ని పట్టించుకునే ఆదరణ ట్రాక్టర్లు తుప్పు పట్టిపోతున్నాయి సార్. అవి సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది సార్. వీటి నిర్మూలన కోసం మీరు ఒక మండల పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎలాంటి చైతన్యం యువతలో కానీ ఓటర్లో కానీ ఎలాంటి చైతన్యం తీసుకురాబోతారు సార్ మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున మేము ఏమంటున్నాం సార్ అంటే, మీరు ఎవరైనా ఓటరు మద్యానికి డబ్బులకు అమ్ముడు పోకుండా ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలను వాళ్ళ ఆపద సంపదలకు ఎవరైతే వస్తారో వాళ్ళకే స్థానిక సంస్థలలో అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే సార్ ఒకసారి కొత్త వాళ్ళని చూద్దామని అవకాశం ఇచ్చినందుకు మోసపోయారు. కొత్త వాళ్ళని కాకుండా ఇక్కడ స్థానిక సంస్థల పరంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగతంగా మనకు అన్ని రకాలుగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో మనకు అన్ని రకాలు సహకరిస్తారో అందుబాటులో ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలి. డబ్బుకు మద్యానికి అమ్ముడు పోవద్దు. అట్టి విధానానికి మేము వ్యతిరేకంగా కూడా మేము ఉండి మేము ప్రజల కోసం పోరాటం చేస్తానికి సిద్ధం సార్. ప్రధానంగా గ్రామాలలో యువత పెడదారి పట్టిపోతుంది సార్. అంటే డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు, మహిళలకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి చర్యలు జరగకుండా మీ పార్టీ పక్షాన ఎలాంటి సూచన చేస్తారు యువతకు కానీ మహిళలకు, గ్రామ ప్రజలకు? సార్ ఇప్పుడు మద్యం అనేది అంతకుముందుకు కేసీఆర్ గారు మద్యం కొంచెం దాన్ని కట్టడి చేద్దామనే ఉద్దేశం చేసినా కూడా మద్యం రేట్లు పెంచారు అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత పార్టీ అన్నది. ఇప్పుడు ప్రస్తుత పార్టీ ఈ మధ్యకాలంలో ఏకంగా ఒక బీర్ మీద 30 రూపాయలు, ఒక క్వార్టర్ మీద 30 రూపాయలు పెంచితే కొంతమంది సామాన్య జనం పని పెట్టేవాళ్ళు అది తాగడం అయితే తప్పే, మద్యపానం ఆరోగ్యానికి హానికరమే, కానీ కొంతమంది తప్పని పరిస్థితుల్లో కూడా చేస్తారు.
అలాంటిది మద్యపానాన్ని ఇప్పుడు వాళ్ళే ఇప్పుడున్న ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, ఏమాత్రం ప్రజల్ని పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు యువత ఇంకా చెడు మార్గంలో ప్రయాణిస్తుంది. ప్రతిరోజు మేము డ్రగ్స్ మీద పోరాటం చేస్తామని చెప్తారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు అయితే కనిపిస్తలేదు సార్. మా మా లోకల్లో చూసుకుంటే, మా మండల స్థాయిలో చూసుకుంటే స్కూల్లో వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ మధ్యలో మత్తు పదార్థాలు అందినట్టుగా మాకు సమాచారం వస్తుంది. దాని మీద కూడా మేము అవేర్నెస్గా మా వంతుగా మేమైతే స్కూల్లో తిరిగి చెప్తాం సార్. మేము మద్యపానానికి దూరంగా ఉండాలి, డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచన చేస్తాం సార్. ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ సార్, స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా అంటే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండట్లేరు, ఎక్కడో పోయి పట్టణాల్లో తిష్ట వేస్తున్నారు. దానివల్ల గ్రామ పంచాయతీలు అభివృద్ధి పరుతులు ప్రజలకు అందుబాటులో ఉండలేరని ఆరోపణ వస్తుంది. ఎంతవరకు వాస్తవం సార్ ఇది? సార్, స్థానిక ప్రజాప్రతినిధులు అంటే స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు మాత్రం మ్యాక్సిమం 100% ఉంటారు సార్. ఎవరో కొంతమంది మాత్రమే దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకరు పరిపాలన చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అన్ని విషయాలు అందుకని ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఉంటారు సార్, వాళ్ళు మాత్రం అందుబాటులో లేరు. ఇంతకుముందుకు మా డోర్నకల్ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఒక చిన్న పిల్లగాడు పోయినా కూడా ఒక 7 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఎవరికి సమాచారం కావాలని ఇచ్చేది చెప్పేది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మాత్రం గెలిచినప్పటి నుంచి మా విలేజ్కి ఒక్కసారి కూడా రాలేదు సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే. సార్, మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే ఈ ఎలాంటి అభివృద్ధిని ఈ గ్రామ పంచాయతీ కొనసాగిస్తారు? మీరు ప్రజలకు ఏం సూచన చేస్తారు సార్? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే సార్, మా ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఏ రకంగా అయితే సలహాలు సూచనలు ఇస్తుందో దాన్ని పాటిస్తూ మా వంతుగా ఇంకా మా యొక్క గ్రామానికి కంపల్సరీ కావాల్సిన మౌలిక వసతులు 24 అవర్స్ వాటర్ సోర్సెస్ కానీ, వీధి దీపాలు కానీ, లేకపోతే మా విలేజ్లో క్రీడా మైదానం సార్, క్రీడా మైదానం కోసం ఇంకా ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలకు అందుబాటులో ఉండి మేమైతే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్, ఫైనల్గా మీరు మీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది సార్ మీ మండలంలో? మా మండలంలో సార్, మా మండలంలో సుమారు 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా పనిచేస్తే, ఒకప్పుడు మేము టీఆర్ఎస్ ఖచ్చితంగా అయిన పరిపూర్ణ ఫలితాలు ఉంది కాబట్టి 21 గెలిచినాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా వాళ్ళు మీరు అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మొత్తం వాళ్ళే గెలవాలి. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం అసలు ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడు సుమారుగా 21 స్థానాల్లో మేము దాదాపుగా 15 స్థానాలైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది మా నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.